పూరా లోకల్. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాం అమ్మ. ఇక్కడే. కానీ సొంతం ఇల్లు లేదమ్మా. లేదు. ఇప్పుడు బతుకమ్మ పండుగ చేసుకొని చేసుకుంటున్నారు? మేము బాగానే చేసుకుంటాము. ఎవరి కోసమో మేము వాసవాడం, మేము కష్టం చేసుకుంటాం. నేను ఇళ్ళల్లో పని చేస్తారా, ఇళ్ళల్లో పని చేసుకుంటా. ఇల్లు మా కొడుకు దగ్గర కూడా నేను ఉండను. మాకు ఇల్లు కూడా లేదు, కిరాయి ఇంట్లోనే ఉంటాను నేను. బతుకమ్మ చీరలు వచ్చాయా మరి? రాలేదమ్మా, రాలా. ఇంకా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడన్నా వచ్చినాయి, కానీ ఇప్పుడైతే అసలేం రాలేదు. ముందు సంవత్సరం వచ్చాయా? రాలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒకసారి రాలేదు. రాలే రాలే. ఇస్తామని అంటుండ్రా? ఇస్తామని అంటుండ్రా? అనలేదు. అనలేదు. ఎవరు ఏం చెప్పలేదు. అసలు ఆ ట్రాఫిక్కే రాలే. ఆ టాపికే రాలేదు అసలు. రాలే. మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఏమైనా ఇస్తాము అది ఇది ఏం లేదు, ఏం లేదు. మాకైతే అమ్మ ఒక మాట చెప్పాలా, కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మంచిగా ఉంది. ఇప్పుడు ఆయన గెలిస్తే ఏమన్నాడు తెలుసా, 4,000 పెన్షన్ ఇస్తానన్నాడు. 5 ఈయననే లేదు. ఇంకేంది మరి ఆయనతో మాకు ఇవ్వట్లేదమ్మా. అవే 2,000 వస్తున్నాయి. ఏం చేయలే. ఏమో మరి ఇల్లులు ఇస్తానన్నాడు, మరి ఆ ఇల్లులు ఎప్పుడు ఇస్తాడో ఏమో తెలియదు. ఇల్లులు ఇస్తాడంట, ఎప్పుడు ఇస్తాడో తెలియదు. మాకు అవన్నీ ఉన్నాయమ్మా. మాకు ముందు నుంచే ఉన్నాయి. మరి ఏం చెప్తారు ఇప్పుడు? ఈ బతుకమ్మ చీరలన్నీ కూడా డ్వాక్రా గ్రూప్ మహిళలకి ఇస్తాము. మాకు అవసరమే లేదు, పోనీ అక్కడ వద్దే వద్దు వద్దు, మాకు అవసరమే లేదు. డ్వాక్రా గ్రూప్ లో ఉన్నారా మీరు? లేదమ్మా, లేదు. అయితే మీకు రావు చీరలు? రాకపోతే 2 చీరలు కూడా రావు? వద్దు, ఒక్కొక్క చీర కూడా వద్దు మాకు. చీర కోసం ఆశపడట్లేదు? ఎందుకని? వద్దు. ఎందుకు? పండుగ వచ్చింది కదా. పండుగ వస్తే మేము కొనుక్కోమా? అంతకన్నా మంచి చీరలు కొనుక్కుంటాం. ఈ సంవత్సరం మంచి మంచి చీరలు చేయిస్తున్నాము. చేయించుకొని ఎవరికి ఇచ్చుకుంటారో వాళ్ళకే ఇచ్చుకోండి, మాకు వద్దు చీరలు వద్దు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే బాగుండేది అయితే మీకు? అవునమ్మా, అదే బాగుంది. ఆయన వచ్చిన ప్రతి సంవత్సరం కూడా చీరలు ఇచ్చేవాడు. చీరలు, మా కుక్కర్లు, వాట్ బాక్సులు అన్ని ఇచ్చిండు. మేము బతుకమ్మ ఆడడానికి స్టేడియంకి పోతుంటిమి. పోతే అక్కడ మాకు అన్ని ప్రతి సంవత్సరం కుక్కర్లు, హాట్ బాక్సులు మస్తు ఇచ్చిండు ఆయన మాకు అన్ని, తెలుసా? ఆయన అయితే ఇంకా బతుకమ్మ మొదలవక ముందు 15 రోజుల ముందు ఇచ్చేవాడట. అవును, ఇచ్చిండు. కరెక్టే, మంచి మంచి చీరలే ఇచ్చిండు. అన్నీ కరెక్ట్గా జరిగినాయి అమ్మా ఆయన ఉన్నప్పుడు. ఇతను వచ్చిన తర్వాత ఏం సరిగ్గా జరగట్లేదు.